బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్న తప్పుడు ప్రచారం ఆపడం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధిలో ప్రభుత్వంతో ఆ పార్టీ కలిసి రావడం లేదన్నారు. రాజకీయ ప్రయోజనాలు సంకుచిత స్వభావంతో బీఆర్ఎస్ వివరిస్తుంది అన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తామని, ఎవరితోనైనా కొట్లాడతామన్నారు. కేంద్రంలో పలుకుబడి ఉందని అన్ని ప్రాజెక్టులకు అనుమతులు వస్తాయని చంద్రబాబు అనుకోవద్దన్నారు. గోదావరి బేసిన్లో మా ప్రాజెక్టులకు ఏపీ అడ్డుపడుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఢిల్లీలో ఏముందా మాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకోవాలంటే పొయ్యి కలవకుంటే అనుమతులు ఎట్లకెళ్ళి వస్తాయి? ఈ రోజు రీజనల్ రింగ్ రోడ్ మనం నిర్మించుకోవాలనుకుంటున్నాం, ఆ మంత్రిని సర్ఫేస్ మినిస్టర్ని కలవకుంటే అనుమతులు వస్తాయి. ఈ రోజు మెట్రో అనుమతి తెచ్చుకోవాలనుకుంటున్నాం, ప్రధానమంత్రిని కలవకుంటే మెట్రో అనుమతి వస్తుందా? ఈ రోజు మూసి ప్రక్షాళన చేసుకోవాలనుకుంటున్నాం, దానికి సంబంధించిన అనుమతులు నిధులు తెచ్చుకోవాలంటే ఎవరిని కలవాలి? నువ్వు ఇవన్నీ ఇస్తావా? ఆడికే వస్తాం, ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వచ్చి కూర్చుంటాం, కూర్చేసుకొని కూర్చుంటాం, వంతుల వారిగా నేను ఉత్తమైన డ్యూటీ చేస్తాం, ఒకరి తర్వాత ఒకరం అన్ని మీరే ఎట్లా ఉన్నాయి కదా. 10 పైసలు మితికి ఇవ్వండి, 50,000 కోట్లు ఏమవుతుంది? సంపాదించిన ఇద్దరు బాబామర్దలు అనుకుంటే ఒక 50,000 కోట్లు ఒక లెక్కన బాండ్స్ రాసిస్తాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి. 10 పైసలు మితికి ఏడు దాచుకుంటారు, దాచిపెట్టుకుని టెన్షన్ తో బీపీ షుగర్లు లో బీపీ వచ్చేసి హాస్పిటల్ వాడాల్సి వస్తుంది, దాచుకుని ఎవరు దొంగ ఎత్తుకపోతాడో అని. ఎందుకు వస్తున్నాయి లో బీపీ షుగర్లు? అడ్డగోలుగా సంపాదించి అవి ఎవరొచ్చి పట్టుకుంటాడో అని టెన్షన్ తో వస్తున్నాయి. ఇట్లాంటి నీచమైన మనస్తత్వం ఉన్న ప్రతిపక్ష నాయకులు ఉండడం దురదృష్టకరము. చంద్రబాబు నాయుడు గారికి నేను సూచన చేస్తున్నా, మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్రంలో మీకు పలుపాడి ఉండొచ్చు, మోడీ గారు మీరు ఏం చెప్తే అది వినొచ్చు, అంత మాత్రాన మీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వస్తాయని మీరు అనుకుంటే అది భ్రమ. అట్లాంటి వాటికి అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన ప్రణాళిక వ్యూహరచన స్పష్టంగా ఉన్నది. మేము ఈ రోజు వివిధ రాజ్యాంగబద్ధమైన సంస్థలకు మేము ఫిర్యాదులు చేస్తున్నాము. రాజ్యాంగబద్ధమైన సంస్థలు మా హక్కులను కాపాడడానికి, లేకపోతే న్యాయస్థానానికి వెళ్తాం, అక్కడ కూడా జరగకపోతే ప్రజల దగ్గర పోతాము, అంతిమ నిర్ణేతలు ప్రజల దగ్గర కూడా వెళ్తాము. మా తెలంగాణ ప్రాజెక్టులకు 968 టీఎంసీలకు వాడుకోవడానికి సంపూర్ణమైన అనుమతులు వచ్చిన తర్వాత మేము ఆ ప్రాజెక్టులు కట్టుకున్నాక నీళ్లు కిందికి పోతే అవి వరద. పైన మా సమ్మక్క సారక్క కట్టం పెడతారు, మా సీతారామ కట్టం పెడతారు, మా కాళేశ్వరం కట్టం పెడతారు. గోదావరి మీద మేము కట్టుకునే ప్రతి ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం పెట్టి ప్రాణహిత చేవల గోదావరి జలాల మీద మేడిగడ్డ అనేది గుండెకాయే. ఆ గుండెనే లేకున్న తర్వాత మిగతా బాడీ ఉందని చెప్పుకోవడానికి తప్ప సున్నా కూడా ప్రయోజనం లేదు. ఇవాళ అన్నిటికంటే కింది నుంచి లిఫ్ట్ చేయాల్సింది, అక్కడి నుంచి మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తి అన్నారంలో పోయాలి, అన్నారంలో పోసిన నీళ్లు సుందిళ్లలో పోయాలి, సుందిళ్లలో పోసిన నీళ్లు మిడిమానేరు, అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లి, అక్కడి నుంచి ఎస్ఆర్ఎస్పీ, అక్కడి నుంచి మిగతా ప్రాంతాలకు నీటిని తరలించాలి. ఇట్లా మొత్తం ప్రాజెక్టుని కుప్పగూల్చి మీ ధనదాహానికి బలైపోయిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పోవడం వల్ల ఈ రోజు కిందికి వరద జలాలు పోతున్నాయి. 10 సంవత్సరాలు మీరు గోదావరి బేసిన్ మీద ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తరలించకపోతా అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. 10 సంవత్సరాలు కృష్ణా బేసిన్ మీద మీరు ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం వల్ల నువ్వు సంతకాలు పెట్టి తెలంగాణ మోసం చేసినావు. 811 టీఎంసీ నికర జలాలు అన్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి కేటాయింపులు జరిగితే నువ్వే 2015లో పోయి సంతకాలు పెట్టినావు. మా తెలంగాణకు 299 టీఎంసీ చాలు, మీరు 512 టీఎంసీలు తీసుకెళ్లమని.